శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమ. ఇంతకుముందు వీడియోలో రుద్రాక్షలు ఎవరైనా ధరించవచ్చునా, మరియు ఏ నక్షత్రం వారు ఏ రుద్రాక్ష ధరించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తానని చెప్పాను. దయచేసి అందరూ గమనించాలి. రుద్రాక్ష అనేది మనిషి శరీరం మీదికి చేరాలంటే చాలా యోగం ఉండాలి. అలాంటి యోగం కలిగినప్పుడే రుద్రాక్ష అనేది మనిషి మెడలోకి కానీ చేతికి కానీ వస్తుంది. అలాంటి సందర్భం వచ్చిన తర్వాత, అట్టి రుద్రాక్షను ధరించిన తర్వాత ప్రతిరోజు కూడా శివపంచాక్షరి నామజపాన్ని, ఓంకారాన్ని ధ్యానిస్తూ ధ్యానముద్రలో కాసేపు ఖచ్చితంగా శివనామస్మరణ అనేది చేయాలి. తరువాత రుద్రాక్ష అనేది ఆడ మగ అందరూ ధరించవచ్చునా, అన్ని సమయాలలో ధరించవచ్చునా అంటే ఖచ్చితంగా ధరించవచ్చు. ఒక్క 3 సమయాలలో తప్ప. ఎవరైనా ప్రసవించిన తర్వాత 10 రోజుల లోపు వారిని ముట్టుకోవలసినటువంటి పరిస్థితి వస్తే రుద్రాక్ష ధారణ చేసి వారిని ముట్టుకోకూడదు. అలాగే డెడ్ బాడీ శవం దగ్గరికి వెళ్ళవలసి వచ్చిన, శ్మశానంలోకి వెళ్ళవలసి వచ్చిన రుద్రాక్షను తీసివేయాలి. అలాగే ఆడవారు ప్రసవ సమయంలో రుద్రాక్షను తీసివేయాలి. మిగతా అన్ని సమయాలలో గమనించండి. ఋతుక్రమంలో కానీ ఆడవారికి రుద్రాక్ష ఇస్తాం, ఋతుక్రమం ప్రారంభమవుతుంది, అప్పుడు తీసేయాలా వద్ద అవసరం లేదు. ప్రతి క్షణం కూడా మీ ఒంటిపైన ఉండవచ్చు. ఈ విధంగా మరియు భార్యాభర్తల సంగమ సమయంలో కూడా రుద్రాక్ష అనేది ఉండవచ్చు. అయితే ఏ నక్షత్రం వారు ఏ రుద్రాక్ష ధరించాలి అనేటటువంటిది చాలామందికి తెలియదు. మామూలుగా అందరూ దొరికినటువంటి రుద్రాక్షను ధరిస్తూ ఉంటారు. ఖచ్చితంగా రుద్రాక్షలు నక్షత్ర ప్రకారముగా, రాశిపరముగా వారికి ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీ యొక్క నక్షత్రాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా రుద్రాక్ష ధారణ చేస్తే చాలా మంచి యోగం లభిస్తుంది. రుద్రాక్ష ధారణ ద్వారా మీరు ఏ సమయానికి ఎట్టి నిర్ణయం తీసుకోవాలో ఆలోచన శక్తి వస్తుంది. గ్రహ బాధలు తొలగుతాయి, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే మంచి యోగం పడుతుంది అని చెప్పవచ్చు. అయితే ఏ నక్షత్రం వారు ఏ రుద్రాక్ష ధరించాలి అనేటటువంటి విషయాన్ని చెప్పే ముందు శర్మ టీవీ ప్రేక్షకులు ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు వారికి కేతువు అధిపతి నవముఖి రుద్రాక్షని ధరించాలి. భరణీ నక్షత్ర జాతకులకు శుక్రుడు అధిపతి షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. కృత్తికా నక్షత్ర జాతకులకు సూర్యుడు అధిపతి ఏకముఖి, ఏకాదశముఖి, ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ 3 కూడా ధరించవచ్చు. అలాగే రోహిణీ నక్షత్ర జాతకులకు చంద్రుడు అధిపతి ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. మృగశిర నక్షత్ర జాతకులకు కుజుడు అధిపతి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు రాహు అధిపతి అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. పునర్వసు నక్షత్ర జాతకులకు గురువు అధిపతి పంచముఖి రుద్రాక్షను ధరించాలి. పుష్యమి నక్షత్ర జాతకులకు శని అధిపతి సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు బుధుడు అధిపతి చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. మఖ నక్షత్ర జాతకులకు కేతువు అధిపతి నవముఖి రుద్రాక్షను ధరించాలి. ఉబ్బా నక్షత్ర జాతకులకు శుక్రుడు అధిపతి షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఉత్తరా నక్షత్ర జాతకులకు సూర్యుడు అధిపతి ద్వాదశముఖి లేదా ఏకాదశముఖి రుద్రాక్షను ధరించాలి. హస్తా నక్షత్ర జాతకులకు చంద్రుడు అధిపతి ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. చిత్తా నక్షత్ర జాతకులకు కుజుడు అధిపతి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. స్వాతి నక్షత్ర జాతకులకు రాహు అధిపతి అష్టముఖి రుద్రాక్ష. విశాఖ నక్షత్ర జాతకులకు గురువు అధిపతి పంచముఖి రుద్రాక్ష. అనురాధ నక్షత్ర జాతకులకు శని అధిపతి
సప్తముఖి రుద్రాక్ష జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు బుధుడు అధిపతి చతుర్ముఖి రుద్రాక్ష. మూలా నక్షత్ర జాతకులకు కేతు అధిపతి నవముఖి రుద్రాక్ష. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు శుక్రుడు అధిపతి షణ్ముఖి రుద్రాక్ష. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సూర్యుడు అధిపతి ఏకాదశముఖి లేదా ఏకముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ ఏకముఖి రుద్రాక్ష అనేది చాలా అరుదుగా లభిస్తుంది. ఖచ్చితంగా దానిని పరీక్ష చేయించి మాత్రమే ధరించాలి. అలాగే శ్రవణ నక్షత్ర జాతకులకు చంద్రుడు అధిపతి ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు కుజుడు అధిపతి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. శతభిష నక్షత్ర జాతకులకు రాహు అధిపతి అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు గురువు అధిపతి పంచముఖి రుద్రాక్షను ధరించాలి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకు గురువు అధిపతి పంచముఖి రుద్రాక్ష ధరించాలి. అలాగే ఏకముఖి రుద్రాక్షను కూడా ధరించవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు శని అధిపతి సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. రేవతి నక్షత్ర జాతకులకు బుధుడు అధిపతి చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. వీరు ఇట్టి రుద్రాక్షలు ధరించిన తరువాత ఖచ్చితంగా ప్రతిరోజు శివనామ స్మరణ అనేది చేస్తూ ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ దీపం వెలిగించేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. అన్ని విధాలుగా శుభం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్.